సో ఇన్ ఎగ్జామినేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వరండి. స్టేట్మెంట్ ఇవ్వకుండా మీకు ఇలా క్వశ్చన్ అడుగుతారు, స్టేట్ అండ్ ప్రూఫ్ బేస్ థీరం అని చెప్పేసి అంటారు. అంటే స్టేట్మెంట్ మీరే రాయాల్సి వస్తుంది, ప్రూఫ్ కూడా మీరే రాయాలి. సో స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో బేసిక్గా బేస్ థీరం అనేది ఎందుకోసం యూజ్ చేస్తారంటే, మనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ని బేస్ చేసుకొని తర్వాత వచ్చే ప్రాబబిలిటీస్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం కోసం బేస్ థీరం అనేది యూజ్ చేస్తారు జనరల్గా. అంటే బేస్డ్ ఆన్ ది ప్రియర్ probabilities టు ఫైండ్ ద పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ వి యూజ్ ద బేస్ థీరం. ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ని బేస్ చేసుకొని కొత్త ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం బేస్ థీరంని యూజ్ చేస్తారండి. జనరల్గా ఇది మనకు ఉన్నటువంటి థింగ్. ఓకే, సో ఈ బేస్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి, ప్రూఫ్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేస్ థీరంలో స్టేట్మెంట్ వచ్చేసి లెట్ b1, b2 అప్ టు సో ఆన్ bn. సో ఒక మనకి ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయంట, ఆ ఎన్ని ఈవెంట్స్ ఎలా ఉన్నాయంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంట. ఏంటి అవి? b1, b2, bn. సో ఈ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ అని ఎలా ఉండాలంటే నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి n ఈవెంట్స్ లో ఏ ఒక్క ప్రాబబిలిటీ కూడా, ఏ ఒక్క ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా 0 అవ్వడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ అ కండిషన్. అండ్ ఇలా ఉన్నటువంటి ఈవెంట్స్ లో నుంచి వీఆర్ కన్సిడరింగ్ వన్ మోర్ ఈవెంట్, ఏ అనే ఓకే ఈవెంట్ తీసుకుంటున్నాం. ఈ ఈవెంట్ అని ఎలా డ్రా చేస్తున్నాం అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు యూనియన్ ఐ ఈక్వల్స్ టు 1 to n bi. అంటే వీటన్నిటిని యూనియన్ చేసినప్పుడు, అంటే ఏ అనే ఒక ఈవెంట్ సెలెక్ట్ చేస్తే ఈ ఈవెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే వీటన్నింటి యొక్క యూనియన్ కి సబ్సెట్ అయి ఉంటుంది. దెన్ బేస్ థీరం స్టేట్స్ దట్ probability of bi given a is equals to probability of bi into probability of a given bi by summation I equals to 1 to n probability of bi into probability of a given bi. సో మరి గుర్తుపెట్టుకోకుండా, మరి అంటే ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, అరే బాబు మనకు ఒక ఎన్ని ఈవెంట్స్ ఉంటాయంటే అవి ఏవైనా కావచ్చు, E1 E2 E3 అని కావచ్చు, లేదంటే B1 B2 B3 అప్ టు సో బిఎన్ కావచ్చు. ఒక ఈవెంట్ ఏ అయితే గుర్తుంటుంది. సో ఇవి ఏమి ఉండాలి? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉండాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అది రాసుకోండి ఫస్ట్. బిఐ ఆర్ ఈఐ గివెన్ ఏ ఒక ఈవెంట్ ఈక్వల్స్ టు, ఇది తిప్పిరాయండి ప్రాబబిలిటీ ఆఫ్ బిఐ అంటే ఫస్ట్ వన్ ఇంటూ ఇది తిప్పి రాస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏకి, దీనికి సమ్మేషన్ పెట్టు అయిపోతుంది స్టేట్మెంట్. అంతమించి ఏం లేదు. ఒక స్టేట్మెంట్ రాసినా మీకు మినిమం ఒక 2 మార్క్స్ అయితే ఇస్తారండి. ఓకే, సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్. నౌ వీ హ్యావ్ టు ప్రూఫ్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో ప్రూఫ్స్ రాసేటప్పుడు ఏం చేయండి అంటే కొంచెం తెలివి ఉపయోగించి ఇదే స్టేట్మెంట్ని ఒకసారి రిపీట్ చేయండి. ఇదే స్టేట్మెంట్ ఏం చేస్తారంటే ఒకసారి రిపీట్ చేయండి. మళ్ళీ అదే స్టేట్మెంట్ రాసిన, కొత్తగా ఏం చేయలేదు నేను. కానీ ఇక్కడ ఏం చేస్తానంటే తెలుగు వాడి సిన్స్ అనే పదం వాడుతున్నా. సిన్స్. సో ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలా ఉంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ అప్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో దీనికోసం దెన్ ఇది కాకుండా వీ హ్యావ్ టు షో దట్ అండ్ రైట్. వీ హ్యావ్ టు షో దట్. సో ఇలా రాస్తే 4 మార్కులు కథం మీ జేబులో ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ ప్రూఫ్కి వెళ్దాం. సో ప్రూఫ్కి వెళ్తే మనం ఏమంటున్నాడు వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఏ అనేది ఒక ఈవెంట్ ఉందంట, ఆ ఈవెంట్ అనేది యూనియన్ బిఐలో ఉంది. సో గివెన్ దాట్ వస్తుంది చూడండి, గివెన్ దాట్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు యూనియన్ ఐ ఈక్వల్స్ టు 1 to n bi. ఓకే, సో ద మీనింగ్ ఏంటి? దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ ఐ ఈక్వల్స్ టు 1 to n bi is equals to ఏ అని నేను అనుకుంటున్నా. ఏనే వస్తుందని నేను అనుకుంటున్నా. ఎలాగో చూడండి అమ్మా. సో నేను ఒక డైని త్రో చేసినప్పుడు మనకు వచ్చేటువంటి పాసిబిలిటీ శాంపుల్ స్పేస్ ఎలా ఉంటుంది? 1 2 3 4 5 6 ఇలా ఉంటే B1 ఏమనుకుంటున్నాను 1 సారీ 2 4 6 అనుకుంటున్నాను. అంటే ఈవెన్ నెంబర్స్.
ఇది వచ్చేసేమో ఆడ్ నెంబర్స్ అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదో ఒక ఈవెంట్ ఏ అనుకుంటున్నా. ఏ అనేది ఎలా ఉంది అని అంటే ఏ అనేది ఒక 4 అని అనుకుందాం. ఈ 4 అనేది అబ్జర్వ్ చేస్తే ఈ B1 B1 యూనియన్ B2 ఏమవుతుంది, ఎస్ఏ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఏ అనే ఈవెంట్ అనేది 4 అనేది ఏదైతే ఉందో ఈ 4 అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు దీస్ 2 అండ్ A1 ఇంటర్సెక్షన్ యూనియన్ I ఈక్వల్స్ టు 1 to n BI చేస్తే కనుక మనకేమొస్తుందమ్మా, ఇక్కడే 4 ఉంది. ఈ రెండిట్లలో కూడా మనకు కామన్ గా ఉండే ఎలిమెంట్ 4 అయి ఉండాలి. అదేమవుతుంది, మళ్ళీ 4 అవుతుంది. ఎవర్రా ఎవర్రా నువ్వు, అది మళ్ళీ నేనే అన్నట్టు ఇది ఏ. ఓకే, సో ఈ విధంగా మనకు వస్తుందమ్మా. సో మళ్ళీ ఇక్కడ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటంటే మళ్ళీ 4 అది. ఓకే, సో నా ఇలా వచ్చిన తర్వాత ఈ యూనియన్ అంటే జనరల్ ఎలా రాస్తారంటే సమ్మేషన్ రాసినట్టే. సో యూనియన్ అంటే B1 యూనియన్ B2 యూనియన్ B3 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ Bn ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో దీనిలో కమ్యూటేటివ్ ప్రాబబిలిటీ లాని బేస్ చేసుకొని దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ B1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B3 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ Bn ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు మొత్తాన్ని ఏమన్నా రాయొచ్చు, సింపుల్ గా ఇందాక చెప్పినట్టే సమ్మేషన్ యూజ్ చేసినట్టు రాసిన ఆడిషన్స్ ఉన్నప్పుడు రాస్తున్నట్టు దీన్ని I యూనియన్ I ఈక్వల్స్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ BI రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ. సో అప్లై ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్లో కూడా అప్లై ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ I ఈక్వల్స్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ BI ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. దీన్ని ఏమని రాయొచ్చు అని అంటే బై యూజింగ్ యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఏమని రాయొచ్చు అంటే దీన్ని సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ BI ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఈ యాక్సియమ్స్ ఎలా రాస్తున్నా చూడండి. బై axioms of probability of union I equals to 1 to n AI is equals to summation I equals to 1 to n probability of AI. ఎప్పుడు అంటే when AIs are mutually exclusive events. AIs అంటే I equals to 1 to 3 up to so on ఎన్నో అనుకున్నాం. అంటే A1 A2 A3 అప్ టు సో ఆన్ AN అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే కనుక అప్పుడు ఈ ప్రాబబిలిటీ వాల్యూ అనేది సమ్మేషన్ ప్రాబబిలిటీ అవుతుంది. ఓకే, సో నౌ దీని నుంచి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నౌ వి నో దట్ బై మల్టిప్లికేషన్ లా probability of A intersection BI is equals to probability of BI into probability of A given BI in right. So take this equation as 2. So from 1 and 2 ఏమని రాయొచ్చు, from equation 1 and 2 this implies ఇక్కడ ఈ probability of A intersection B దగ్గర ఈ వాల్యూ రాయండి అమ్మా. summation I equals to 1 to n probability of BI into probability of A given BI is equals to probability of A. So take this equation as 3. That's it. And next, by conditional probability, we have probability of BI given A is equals to సింపుల్ గేమ్ రాస్తాం మనం. కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటో చెప్తాను పక్క చూసి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ BI బై ప్రాబబిలిటీ ఆఫ్ BI. సో కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ A given B is equals to ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై
probability of B. This is a statement we have for the conditional probability. Okay. సో దాని నుంచి ఇప్పుడు మనకి probability of, సారీ ఇక్కడ probability of A అమ్మ, సారీ probability of A. సో నీకు ఇక్కడ probability of A వాల్యూ తెలుసు అండ్ probability of A intersection B వాల్యూ తెలుసు. ఓకే, ఈ 2,3 నుంచి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో probability of BI given A is equals to probability of A intersection BI అంటే from equation 2 నుంచి ఏమని రాయొచ్చు, probability of BI into probability of A given BI divided by, and probability of A అంటే equation 3 నుంచి ఏమని రాయొచ్చు, summation I equals to 1 to n probability of BI into probability of A given BI. So since అని రాస్తున్నాను from equation 2 and 3. Therefore, this is the Bayes theorem statement. So therefore, hence proved అని రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద బేస్ థీరం. సో బేస్ థీరంని జనరల్ ఎందుకోసం యూజ్ చేస్తారని చెప్పాను, టు ఫైండ్ ద పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ బేస్డ్ ఆన్ ద ప్రియర్ ప్రాబబిలిటీస్. సో బేస్ థీరంలో యూజ్ చేసే ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ ప్రాబబిలిటీ అనేది యూజ్ చేస్తారమ్మా. సో ఇక్కడ హియర్ ఇది కూడా రాసుకుని కావాలంటే, మరి ప్రియర్ ఏంటి పోస్టీరియర్ ఏంటి అని చెప్పడానికి, హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ బిఐస్ అనేవి ఏంటి అని అంటే ప్రియర్ ప్రాబబిలిటీస్ అమ్మా, ముందున్నటువంటి ప్రాబబిలిటీస్. ఈ ప్రాబబిలిటీస్ ని బేస్ చేసుకుని వీఆర్ ఫైండింగ్ ద probability of A given BI, not these are likelihood probability. అంటే దీని బేస్ చేసుకుని వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం ఆటోమేటిక్గా. సో ప్రాబబిలిటీ యాక్చువల్గా వీటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఈ పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం వి యూజ్ బేస్ థీరం. Okay. So likelihood probabilities, prior probabilities, posterior probabilities. These are the things about Bayes theorem. So Bayes theorem lo not only the theorem is important, but also the problem. కొన్నిసార్లు ఓన్లీ ప్రాబ్లమే ఇవ్వాల్సిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ప్రాబ్లమే ఇచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదండి. చూద్దాం ఆ ప్రాబ్లం ఏంటని, ఎలా చేస్తారు ఏంటి అని ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ ఐడియా అబౌట్ ప్రాబ్లమ్ ఆన్ బేస్ థీరం ఆల్సో. సో బేస్ థీరం అనే ప్రాబ్లం ఏంటి అని అంటే, there are 10 bags, వాటిని అన్స్ అని చెప్పేసి కూడా అంటుంటారండి. క్వశ్చన్ పేపర్లో అలా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. there are 10 bags. ఈ 10 bags ఎలా డివైడ్ చేశారంటే 3 bags, 3 bags అండ్ 4 bags గా డివైడ్ చేశారు. సొల్యూషన్ చూడండి, నేను డైరెక్ట్ చెప్తూనే రాస్తున్నాను. సో సొల్యూషన్లో మనకి 10 bags ఇచ్చారు. ఈ 10 bags ఎలా డిఫైన్ చేశారంటే ఒకటి 3, ఇంకొకటి 3 అండ్ ఇంకొకటి 4. సో లెట్ the event E1 denotes the bag containing 1 white and 9 black balls. Okay, and next let event E2 ఏమంటున్నారు, let E2 denotes the bag containing చూడండి 9 white అండ్ 1 బ్లాక్ బాల్. ఓకే, అంటే అక్కడ బ్యాగ్స్ డివైడ్ గా చేశారు కాబట్టి నేను అలా రాస్తున్నాను. అంటే E1 E2, ఇంకొకటి E3 డినోట్స్ E3 ఎలా డివైడ్ చేస్తున్నానంటే 5 బ్లాక్ బాల్స్ అండ్ 5 వైట్ బాల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు.
ఇక్కడ రాస్తా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో దేర్ ఆర్ 10 బ్యాగ్స్. ఈ 10 బ్యాగ్స్ లో 3 బ్యాగ్స్ అనేవి 1 వైట్ అండ్ 9 బ్లాక్స్ బాల్. ఆ ఈవెంట్ ని ఈవెన్ అనుకుంటున్నాను. అండ్ అదర్ 3 ఏంటంటే 9 వైట్ 1 బ్లాక్ బాల్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. రాసుకుంటే బెటర్ అండి, ప్రాబ్లం చదువుతూ ఉన్నప్పుడే. దాన్ని E2 అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో అవి 5 వైట్ అండ్ 5 బ్లాక్ బాల్స్ గా ఉన్నాయంట. ఓకే, సో నా ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత, ఇక్కడ వరకు అయిపోయింది. వన్ ఆఫ్ ద బ్యాగ్ ఈ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అండ్ బాల్ ఈస్ టేకెన్ ఎట్ ర్యాండమ్. ఒక బ్యాగ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి ఒక బాల్ డ్రా చేయడానికి కోసం. ఆ విధంగా డ్రా చేస్తే దాన్ని ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఒక బ్యాగ్, వన్ ఆఫ్ ద బ్యాగ్ ఈ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్, ఒక బ్యాగ్ ని సెలెక్ట్ చేయాలి, అందులో నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేయాలి. సో దానికోసం నేను రాస్తున్నానంటే, therefore the probability of selected event even is, అంటే probability of even is ఎంత, 3/10. మనకు టోటల్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 10. అందులో ఈవెన్ అంటే 1 వైట్ 9 బ్లాక్ బాల్స్ ఉన్న బాక్స్ అన్ని 3. ద సేమ్ వే ద probability of selected event E2 is, probability of E2 is also 3/10. And next the probability of selected event E3 is, probability of E3 is equals to 4/10. ఆల్రెడీ మనకున్నటువంటి థింగ్ బేస్ చేసుకుని, గివెన్ డేటాని బేస్ చేసుకుని. అయితే వాడు ఇంకేమన్నాడు, ఏదో ఇప్పుడు బ్యాగ్ సెలెక్ట్ చేసేంత వరకు అయిపోయిందాం, ఇక్కడ వరకు అయిపోయింది ప్రాబ్లం. వన్ ఆఫ్ ద బ్యాగ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఒక బాల్ కూడా సెలెక్ట్ చేయాలి అని అంటున్నాడు వాడు. ఆ బాల్ సెలెక్ట్ చేసే ఈవెంట్ ఏమంటున్నాడంటే, లెట్ ఏ బి ద ఈవెంట్, ఏ బి అన్ ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ వైట్ బాల్. ఎందుకు వాడు సెలెక్ట్ చేసిన బాల్ అనేది వైట్ బాల్ ఉండాలని చెప్తున్నాడు. సో దానికోసం అంటే ఏం జరుగుతుంది, వాడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు, బ్యాగ్ సెలెక్ట్ చేసి, ఆ బ్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత వాడు బాల్ సెలెక్ట్ చేస్తే ఆ బాల్ అనేది వైట్ బాల్ అయి ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్ హియర్. ఓకే, సో దానికోసం ఫస్ట్ ఏం సెలెక్ట్ చేస్తున్నాడు, బ్యాగ్, తర్వాత బాల్. సో కండిషన్ ప్రాబబిలిటీ బేస్ చేసుకుని ఏం రాస్తామంటే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈవెన్ is equals to అని రాస్తున్నాం. అంటే ఈవెన్ అనేది సెలెక్టింగ్ ఆఫ్ ఏ బ్యాగ్. ఆఫ్టర్ సెలెక్టింగ్ దిస్ బ్యాగ్ వీ నీడ్ టు సెలెక్ట్ ఏ బాల్, దట్ ఈస్ ఏ. సో ఈవెన్ ఈవెంట్ లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయండి, ఓన్లీ 1 వైట్ బాల్. సో వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ ఫర్ దట్, 1/10. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ E2, దీంట్లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి, సెకండ్ ఈవెంట్ లో మనకున్నట్టు 9 వైట్ బాల్స్ ఉన్నాయి. 9 వైట్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 9/10. అదే కమింగ్ టు ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ E3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5/10. ఈవెంట్ E3 లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయంటే 5 వైట్ బాల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇవి లైక్లీహుడ్ ఫంక్షన్ ప్రాబబిలిటీస్ అవుతాయి, అండ్ దీస్ ఆర్ ద ప్రియర్ ప్రాబబిలిటీస్. ఫ్రమ్ దీస్ ప్రాబబిలిటీస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పోస్టీరియర్ ప్రాబబిలిటీ. ఆ పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఏంటంట, నువ్వు సెలెక్ట్ చేసిన బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ అనేది, బాబు నాకు ఎక్కడి నుంచి రావాలని అంటున్నాడు వాడు, ఒక వైట్ బాల్ 9 బ్లాక్ బాల్స్ ఉన్నటువంటి బ్యాగ్ లో నుంచే రావాలి అని మెన్షన్ చేస్తున్నాడు. సో దానికోసం చూడండి, సో probability that the selected white ball should come from the bag containing 1 white and 9 black balls is, so probability of ఏమడుతున్నాడు వాడు, E1 is given A, that is equals to probability of E1 into probability of A given E1 divided by summation I equals to 1 to n or 1 to 3, మన 3 ఇచ్చారు కాబట్టి
probability of E1 into probability of A given E1, EI. So probability of E1 given A is equals to, so probability of E1 into probability of A given E1 divided by probability of E1 into probability of A given E1 plus probability of E2 into probability of A given E2 plus probability of E3 into probability of A given E3. సో మనకు ఉన్నటువంటి ఈవెంట్స్ 3 కాబట్టి ఇక్కడ రాసుకున్నటువంటి ఈ I ఈక్వల్స్ టు 1 to 3, I ఈక్వల్స్ టు 1, I ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేశానమ్మా, అంతే, ఇక్కడ ఏం లేదు కొత్తగా చేసింది. సో నౌ probability of E1 given A is equals to, so probability of E1 అంటే ఎంత, 3/10, probability of A given E1 అంటే ఎంత, 1/10 divided by, సో ఇక్కడ ఉన్నటువంటి probability 3/10 and 1/10 plus 3/10 and next సెకండ్ బ్యాగ్ నుంచి అంటే 9/10 ప్లస్ థర్డ్ బ్యాగ్ సెలెక్ట్ చేయడానికి 4/10, అందులో నుంచి వైట్ బాల్ సెలెక్ట్ చేయడానికి 5/10. సో దీని మొత్తాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E1 గివెన్ A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందనంటే న్యూమరేటర్ వాల్యూ 0.03 అండ్ డినామినేటర్లో 3 వాల్యూస్ ఎలా వస్తాయంటే 0.03 ప్లస్ 0.27 ప్లస్ 0.20. Probability of E1 given A is equals to 0.03 by 0.5 ఈ value. Implies probability of E1 given A is equals to 3/50. So this is the probability value. So we have to select the one ball that will be white, and ఆ బాల్ అనేది మనకి 1 వైట్ ఇంకా 9 బ్లాక్ బాల్స్ ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 3/50. మీరు ఇదే కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ E2 గివెన్ A కూడా చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్రాబబిలిటీ ఆఫ్ E3 గివెన్ A కూడా చేయొచ్చు. అంటే నువ్వు సెలెక్ట్ చేసినటువంటి బాల్ అనేది E3 ఈవెంట్ నుంచే రావాలి, అంటే 5 వైట్ బాల్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నటువంటి ఈవెంట్ నుంచి రావాలి. లేదు నేను సెలెక్ట్ చేసినటువంటి వైట్ బాల్ అనేది 9 వైట్ ఇంకా 1 బ్లాక్ బాల్ ఉన్నటువంటి బ్యాగ్ నుంచి రావాలి అని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎగ్జామినేషన్ లో ఒకటే కండిషన్ ఇస్తారని లేదు, ఏదైనా ఇవ్వచ్చు. సో బీ ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బేస్ థీరం అండ్ ప్రాబ్లమ్ ఆన్ బేస్ థీరం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.